హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఇది మార్నింగ్ బ్లాగ్ నేను షూట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, మార్నింగ్ అయితే మా ఇంటి దగ్గర వ్యూ ఎంత అందంగా ఉందో చూడండి. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఆకాశం ఎంత బాగుందో చూడండి. ఇది మా ఇంటి దగ్గర ఉన్న వ్యూ అనమాట. ఇప్పుడైతే నేను కిచెన్లోకి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. మా పాపకు లంచ్ బాక్స్ చేయాలి, అందుకోసం అనేసి కొంచెం రైస్ నేను పెట్టుకున్నాను. రైస్ పెట్టేసేసి రైస్ వండేసుకుంటాను ఫ్రెండ్స్. మా బాబుకి ఇద్దరికి లంచ్ బాక్సెస్ పెట్టి పంపించాలన్నమాట. కొంచెం వాటర్ సరిపోలేదు, అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. అయితే రైస్ వండేసుకొని ఇవాళైతే కర్రీ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. మా పాప కర్రీ వద్దు మమ్మీ, నాకు కరివేపాకు కారంతో రైస్ కలిపి పెట్టమని చెప్పింది. సరే అని అన్నాను. అయితే ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇడ్లీలోకి. ఆల్రెడీ నైటే నేను కొబ్బరి అంతా కట్ చేసి పెట్టుకున్నాను. కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నా. కొబ్బరి చట్నీ చాలా సింపుల్గా చేసుకుంటాను ఫ్రెండ్స్. అంతే టేస్టీగా ఉంటుంది అనమాట. ఎక్కువగా దీంట్లో ఫ్లేవర్స్ అనేది యాడ్ చేయను, ఎందుకంటే కొబ్బరి ఫ్లేవర్ అనేది డామినేషన్ అయిపోతుంది. అందుకోసమే కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ఒక్కసారి ట్రై చేయండి. కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. పోపు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. పోపుతోనే ఈ కొబ్బరి చట్నీకి టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ వేసుకున్న ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని కొంచెం చిటపట్లాడించినాక కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఆ పోపు మనకి ఆవాలనేది చిటపట్లాడి పగిలిపోవాలి ఫ్రెండ్స్. అప్పుడే పోపు అనేది టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. కొబ్బరి చట్నీ ఎంతమందికి ఇష్టం అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా పోపు అయిపోయింది చూడండి. పోపు అయితే మంచి రెడ్ కలర్లోకి నేను ఫ్రై చేసుకున్నాను. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొబ్బరి చట్నీ ఎలా వచ్చిందనేది. చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని ఇప్పుడు నేనైతే మా పాపకి ఇడ్లీ పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇడ్లీ ఒక ప్లేటే పెడతాను ఫ్రెండ్స్. మార్నింగ్ టైంలో వీళ్ళు టిఫిన్ చేయాలంటే చాలా సతాయిస్తారు. ఇక నేను త్వరగా లేచి ఆమె రెడీ అయ్యేలోపు ఇడ్లీ చేసేస్తాను. ఇడ్లీ చేసేసినాక ఆమెకి ఇడ్లీ నేనే పెడతాను ఫ్రెండ్స్, లేకపోతే ఆమె తినదనమాట, చాలా సతాయిస్తుంది. ఆల్రెడీ నేను ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అనేది రాసుకున్నాను. ఇడ్లీ కూడా కుక్కర్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక ప్లేట్ ఇడ్లీ అనేది వేస్తాను. ఇది కూడా చాలా కష్టంతో పెట్టాలి మా పాపకి. 4 ఇడ్లీస్ అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ అయితే నా ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్, దూదుల్లా ఉంటాయి, చాలా బాగుంటాయి. వేడివేడిగా ఉంటే మాత్రం మంచిగా తినేసేయచ్చు. ఇడ్లీ వేసినాక ఒకసారి ఆ ఇడ్లీ స్టాండ్ని ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే ఎయిర్ బబుల్స్ అన్నీ లోపలికి పోయి మంచి సాఫ్ట్గా అయిపోతాయి. ఈ లోపల రైస్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. దీంట్లోకి 1 స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు పొడి ఫ్రెండ్స్, మా మమ్మీ ఊరు నుంచి చేసి పంపించింది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక్కసారి ఇలా పెట్టమని మా పిల్లలు అయితే అడుగుతారు. అయితే ఈరోజు మా పాప పెట్టమంది, అందుకే కొంచెం కరివేపాకు పొడి అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే మనం పెట్టేది లంచ్ బాక్స్లో కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నానికి కొంచెం చప్పగా లేకుండా ఉండటానికి. చూడండి అసలు ఎంత ఎమ్మిగా ఉందో, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కరివేపాకు పొడి రెసిపీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతాను ఫ్రెండ్స్. అయితే ఇది లంచ్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇడ్లీ అనేది కూడా రెడీ అయిపోయింది. చూడండి అసలు ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో, చూడండి అసలు ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీకు కూడా ఇడ్లీ పిండి రెసిపీ కావాలంటే చెప్పండి ఒకసారి, నేనైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. చూడండి ఇడ్లీ అయితే ఎంత మృదువుగా ఉన్నాయో, అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి ఫ్రెండ్స్, అలా ఉన్నాయి అన్నమాట ఇడ్లీ. నేనైతే మా పాపకి 4 ఇడ్లీస్ అయితే వేస్తున్నాను. ఈ 4 ఇడ్లీస్ ఇప్పుడు నేనే పెట్టాలి, ఆమె అయితే అసలు తిందనమాట. ఇడ్లీ పెట్టేసి ఆమె ఇక స్కూల్కి రెడీ అయ్యి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ, అదైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇడ్లీ ఎవరికి ఇష్టమో, కొబ్బరి చట్నీ ఎవరికి ఇష్టమో, కరివేపాకు కారపొడి ఎవరికి ఇష్టమో అనేది కూడా ఖచ్చితంగా చెప్పండి. చూడండి అసలు ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.